ప్రియ సహోదరా సహోదరి, మనము ఏ విషయాల్లో తప్పిపోతా ఉన్నాం? ప్రభు బల్ల తీసుకునేటప్పుడు బల్ల ప్రభు యొక్క శరీరాన్ని తింటా ఉన్నప్పుడు, ఆయన రక్తాన్ని సాదృశ్యంగా తాగుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనము తప్పిపోతూ ఉన్నాం. అందుకే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అని రాయబడింది. మనము పరీక్షించుకోకుండా ప్రభు బల్ల తీసుకోకూడదు. అనగా ఎగ్జామ్స్లో పరీక్షలు రాసేటప్పుడు కూడా చదవకుండా వెళ్తే ఏమవుతుంది? 100 మార్కులు పడతాయా? ఎన్ని పడతాయి ఏమండి? 100 మార్కులు పడతాయా? పడవు. ఎందుకంటే చదవలేదు కదా, తెలియదు కాబట్టి మనకు పడవు. అది చదువుకుంటే 100కి 100 మార్కులు పడతాయి. అలాగనే ప్రభు బిడ్డలుగా, క్రైస్తవులుగా యేసు క్రీస్తు వారి యొక్క నామాన్ని అనగా ఎరిగిన మనము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభు వల్ల ప్రభు వచ్చేంత వరకు చేయాలి. ఇది ఎలా అంటే సంవత్సరం ఆచరించేది కాదు, వారాలు ఆచరించేది కాదు, లేదంటే కొన్ని రోజులు ఆచరించేది కాదు, లేదంటే 6 నెలలు ఆచరించేది కాదు. మనలో ఊపిరినంత వరకు, ప్రభు వచ్చేంత వరకు, ఆయన రాకడ ఎప్పుడున్నదో, ఆయన ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు కూడా ప్రభు బల్ల తీసుకోవాలి. మనలో శ్వాస ఉన్నది అంటే ప్రభు బల్ల తీసుకోవాలి. ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని సాదృశ్యంగా ఈ లోకంలో తీసుకొని జీవించారు. మనం మరణ పడకలోకి వెళ్ళి చచ్చిపోయేంత వరకు కూడా అనుసరించారు.